అందరికీ నమస్కారం. ప్రాజెక్టు గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం ఇప్పలపల్లి గ్రామంలోని స్కూల్కి రావడం జరిగింది. వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నా పేరు బి కళ్యాణ్. సార్ మొత్తం చెప్పిన దీంట్లో నాకు అర్థమైంది. ఇందుట్లో మనం చెట్లు నాటడం వల్ల భవిష్యత్తులో మంచిగా బతకాలంటే మనం చెట్లు నాటాలి. అందుకే మనం ఇప్పుడు చెట్లు నాటితే మనకు అదే ముందు భవిష్యత్తులకు ఆక్సిజన్ లభిస్తుంది. ఒకవేళ మనం అదే ప్లాస్టిక్లు అవన్నీ మనం వాడకుండా ఉంటే మనకు ఎవరికి క్యాన్సర్ అనారోగ్యానికి గురి కాకుండా మనం మంచిగా ఉంటాం. నా పేరు వైష్ణవి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఈ సార్ నాకు చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చెట్లు పెంచాలని నాకు కూడా ఇష్టం ఉంది. నేను కూడా పెద్దగా అయినాక ఇట్లాంటి చేయాలని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. విష్ణు అనే అబ్బాయి నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు కదా. మీ అందరికీ కూడా నేను ప్రతి సంవత్సరం మీరు బర్త్డేకి మీరు చాక్లెట్ ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తా. ఏం చెప్తా? చెట్టు నాటు. మీ బర్త్డే రోజు ఖచ్చితంగా ఒక చెట్టు నాటండి. దానికి మీ ఎన్నో బర్త్డేనో ఆ బర్త్డే సంవత్సరం రాసి పెట్టుకోండి వీలైతే అని చెప్తాను. అంటే అది గుర్తుపెట్టుకో. అంటే చెట్లు నాటకపోవడం వల్ల పక్షులు, మనుషులు, జంతువులు, నీళ్లు ప్రతిదీ కలుషితమైపోతుంది. అది ప్రతిరోజు మనం క్లాస్లో మాట్లాడుకునే విషయం. కానీ దాన్ని ప్రాక్టికల్ గా మంచిగా చార్ట్ యూజ్ చేసి, బోర్డు యూజ్ చేసి ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్లు విశదంగా చెప్పింది సార్ కదా. కాబట్టి ఈ రోజు నుంచి మీతో స్లోగన్స్ అనిపించాడు కదా, వృక్షో రక్షతి రక్షితః అని. వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడే ఇందాక కూడా మధ్యాహ్నం చాలా మంది పిల్లలతో చెట్టు నాటించాను. 6వ తరగతి అబ్బాయిలంతా చెట్టు నాటారు వాళ్ళు, అవునా? సో ఇక నుంచి మనం అందరం కూడా ప్రతి బర్త్డేకు రోజు చెట్లు నాటే ప్రయత్నం చేద్దాం. ప్రతి బర్త్డేకి మాత్రం ఖచ్చితంగా చెట్లు నాటాలని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేసుకొని, విష్ణు యొక్క సంకల్పం కూడా చాలా బాగుంది. ఇప్పటికే 10,000 చెట్లు సీడ్ బాల్స్ చేసి శ్రీశైలం అడవులలో అక్కడ ఇక్కడ వదిలానని చెప్తున్నాడు కదా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అది చాలా 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 మంచి ఉద్దేశం మీది. మీ దానికి మేము కూడా సపోర్ట్ గా ఉండి మా విద్యార్థులందరి తరఫున మన ఇప్పలపల్లి గ్రామం చుట్టుపక్కల కూడా ఆల్రెడీ చెట్లు బాగున్నాయి, ఇంకా ఎక్కువ చేసి మనం కూడా గ్రీనరీగా చేసి మన దేశాన్ని ఆకుపచ్చదనంలో పోటీ పడే విధంగా ప్రిపేర్ చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా చెప్పడు కదా, మనకు అది ఓజోన్ పొర తగ్గిపోతుందని మీకు ఆల్రెడీ బుక్లలో చెప్పింది. సో ఆ ఓజోన్ పొరను కాపాడుకునే ప్రయత్నం చేసి మన ప్రపంచాన్ని మనం కాపాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మీరు ఇంటి దగ్గర ఈ విధంగా చిన్న గుంత తీసి నాటి ఇట్లా మట్టి కప్పేయండి. ఒక్కొక్కటి పెట్టాలి. ఇట్లా దీని చుట్టూ వలయంలాగా ఏర్పరిచి వాటర్ పోయాలి. వాటర్ పోస్తే ఏమిటంటే మనకు 7 నుంచి 10 రోజుల మధ్యలో రోజు వాటర్ పోస్తే 7 నుంచి 10 రోజుల మధ్యలో చిన్న చిన్న మొలకలు వస్తాయి. తర్వాత అది ఒక మొక్కగా ఎదిగి తర్వాత చెప్పాను కదా వృక్షంగా ఎదిగి ఆ ఎదిగే క్రమంలో సంవత్సరానికి 10 మంది చొప్పున ఆక్సిజన్ లభిస్తుంది. అదేవిధంగా దాని లైఫ్ టైంలో 500 మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. మీరు కూడా ఈ విధంగా నాటుతారు కదా? ఓకే, చెప్పింది అర్థమైంది కదా? ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటుతారు కదా? థ్యాంక్ యూ. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, టీచర్ వాళ్ళకి, సార్ వాళ్ళకి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.